నమస్తే, వెల్కమ్ టు BV9 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ పీఏసీ భేటీ, పెద్దిరెడ్డి, బొత్స తదితర నేతల హాజరు. తాజా రాజకీయ పరిణామాలపై కీలక చర్చలు. శాసనసభ ప్రణాళికపై దృష్టి పెట్టిన నేతలు. కాకానిపై 15 కేసులు కుట్రగా బనాయించారన్న చంద్రశేఖర్ ఆరోపణ. హెలికాప్టర్ అనుమతిపై కేంద్రంపై మండిపాటు, అనుమతి ఇచ్చిన అనేక ఆంక్షలపై విమర్శలు. ఇది దేశంలోని దురాచారానికి ఉదాహరణ అన్న ఎంపీ. తిరుమల శ్రీవారి దర్శించుకున్న ఇస్రో చైర్మన్. నిసార్ శాటిలైట్ ప్రయోగానికి ముందు భక్తి సందర్శన. GSLV ద్వారా ప్రయోగించనున్న శాటిలైట్ భూ పరిశీలనకు ఉపయోగపడనున్న శాస్త్రీయ ఉపగ్రహం. పుంగోల్ టౌన్షిప్ సందర్శించిన మంత్రి నారాయణ. సింగపూర్ ఎకో టౌన్ మోడల్ గా అభివృద్ధి యత్నం. అమరావతి నిర్మాణానికి కొత్త మార్గదర్శకాలు. గ్రీన్ మొబిలిటీపై అధ్యయనంలో పాల్గొన్న మంత్రి. డీటెయిల్ చూస్తే బీసీల రిజర్వేషన్ కోసం దీక్షకు కవిత సిద్ధం. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నదే దీక్ష వెనుక ఉద్దేశమని తెలిపారు. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో తెలంగాణ జాగృతి దీక్ష జరగనుంది. బీసీల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఇది సమానత కోసం సాగే పోరాటమన్నారు. ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో, బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ఇమీడియట్గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని 72 గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం. నాకున్న కాన్ఫిడెన్స్, నాకున్న విశ్వాసం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం సాధించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 72 గంటలు నేను నిరాహార దీక్ష చేసిన. ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒత్తిడికి తలొగ్గి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది. అదే పంతాను, అదే గాంధేయవాదాన్ని, అదే ప్రజాస్వామిక పరిధిలో మేము నిరసన తెలియజేస్తాం, అవసరాన్ని తెలియజేస్తాం. బీసీ బిల్లు ఎందుకు రావాలన్న అవసరాన్ని, మా నిబద్ధతను ప్రపంచానికి చాటుతామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంపై మంత్రి ఉత్తమ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆధునిక దేవాలయమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 22 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. సాగర్ నీటిని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారని, సాగునీటి క్షామం తీరుతుందని తెలిపారు. సాగర్ నీటి వినియోగంపై సమర్థిత చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, స్థానిక శాసనసభ్యులు జేవీ రెడ్డి గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రియమిత్రుడు లింగారెడ్డి గారు, స్థానిక పెద్దలందరూ కలిసి కూడా ఈ నాగార్జున సాగర్ గేట్లు మరి ఎత్తడం, కృష్ణానదిలోకి నీళ్లు వదలడం, ఇది ఎంతో సంతోషం, సంతృప్తి, ఆనందదాయకమైన విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక ఆధునిక దేవాలయం. జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ నాగార్జున సాగర్ డ్యాంకి పునాది వేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ ద్వారా 2 రాష్ట్రాలకు కలిపి 22 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు అందించే ఒక మహత్తర గొప్ప ఈరోజు
నేను ఉమ్మడి నల్గొండ జిల్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినవి కేవలం 5,089 ఉద్యోగాలేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ నియామకాలకు పత్రాలు ఇచ్చినట్టు మోసం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. గురుకుల ఉద్యోగాలకు పత్రాలు ఇచ్చినా వాస్తవిక నియామకం జరగలేదని పేర్కొన్నారు. ఎన్నోసార్లు ఇల్లు ముట్టడించినా స్పందన లేదని, వేల కుటుంబాలు నష్టపోయాయని ఆగ్రహం వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు, ఎగ్జామ్ మీరు పెట్టలేదు, గ్రౌండ్ మీరు పెట్టలేదు, ఏది పెట్టకుండా ఉద్యోగాలు మీ ఎట్టయితాయి? నియామక పత్రాలు మాత్రమే చేస్తే ఉద్యోగాలు మీ అకౌంట్లో పడతాయా? లేదు, మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే మేము ఇస్తున్నామని చెప్పిరా? మీరేమన్నా చెప్పలే కదా. వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఎక్కడ చెప్పలే. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీ అకౌంట్లో వేసుకున్నారు. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, గ్రౌండ్ పెట్టింది గత గవర్నమెంటే, పత్రాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. రెండో అంశం, గురుకులాలు 9,000 ఉద్యోగాలు ఇచ్చారు. 9,000 ఉద్యోగాల సంబంధించి ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే. కేవలం పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల కోసం డిఎల్ ఇచ్చిన తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ, పీజీ టీజీటీ ఇట్లా పైకి వెళ్ళి ఇవ్వాలా. కానీ మధ్యలో పీజీటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే డిఎల్కి డెమో పెట్టాలి, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. జేఎల్కు డెమో ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది. అవి పెడతానికి కొన్ని నెల రోజులు పడుతుంది. నెల రోజుల్లోగా మీ ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా. అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే, మేము ఉద్యోగాలు చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలలో 2,500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. ఇవాళ 2,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. 2,500 కుటుంబాలు వాళ్ళని మీరు సర్వనాశనం చేసి పడేశారు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రాసిరు, 1:2 లిస్టులో ఉన్నారు, పత్రాలు ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ ఉద్యోగాలు మాత్రం రోడ్డు మీద ఇందిరా పార్క్ 5 సార్లు ధర్నా పెట్టారు. రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడి కూడా 10 సార్లు ముట్టడి చేశారు. అయినా కూడా వాళ్ళ గోస ఇంతవరకు పట్టించుకున్నోడే లేడు. ఎస్ఐ కానిస్టేబుల్ 3,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. గ్రూప్ 4లో 3,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు అని చెప్తారు కదా, మీరు 60,000 ఉద్యోగాలు ఇవ్వలే, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. మీరు వాస్తవంగా చెప్పండి, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు, కొత్త ఇవ్వాల. సర్టిఫికెట్లు ఇచ్చేసి పత్రాల సీఎం అంటే ఎట్లా చెప్పండి మీరు? రేవంత్ రెడ్డి గారిని మేము ప్రెస్ క్లబ్లలో మాట్లాడి, ఆడ మాట్లాడి, ఈడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పత్రాల సీఎం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. మీ గౌరవ భావంతో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే. ఓన్లీ 5,000 ఇచ్చారండి. 5,089 ఉద్యోగాలు. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీకి వెళ్లనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారులంతా ఢిల్లీకి వెళ్తున్నామని వెల్లడించారు. రిజర్వేషన్ల కోసం సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఆగస్టు 5, 6, 7 3 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు. గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు అపాయింట్మెంట్ అడుగుతారు. గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా 100 మంది ఎంపీల పైన, రాజ్యసభ సభ్యులతో సహా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులు అందరం కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీల నాయకులు, కుల సంఘాల నాయకులు ఆనాడు ఏ జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినో ఇవాళ ఇది ఒక కీలకమైనటువంటి దశ. గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి 42% రిజర్వేషన్ కాపాడుకోవడానికి, అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది, బీసీ సంఘాలది, బీసీ మేధావులది. మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం. ఎక్కడ కూడా 1% డివేట్ కాకుండా మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరిని చెప్పినా ఉప ముఖ్యమంత్రి గారు, సబ్ కమిటీ చైర్మన్, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా టోటల్ క్యాబినెట్. భూములపై వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఘాటు ఆరోపణ. నవ ఏపీ కూటమి ప్రభుత్వం ఖరీదైన భూములను
కేకుల్లా కట్ చేసి తమకు అవసరమైన వారికి పనిచేస్తోందని పుత్త శివశంకర్ రెడ్డి ఆరోపించారు. లూలు మాల్ కోసం విశాఖ, విజయవాడలో వేల కోట్ల విలువైన భూములు కేటాయించారని తెలిపారు. ప్రజా సంఘాల వ్యతిరేకతను పట్టించుకోకుండా ప్రభుత్వ భూములను అప్పగిస్తున్నారన్నారు. దీని వెనుక స్వార్థ రాజకీయాలున్నారన్నది ఆయన ఆరోపణ. లూలు మాల్ చైర్మన్ యూసఫ్ అలీ జస్ట్ చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడి ఒకసారి కౌగిలించుకుంటానే ఆయన మీద ఎనలేని ప్రేమతో కనీసం ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కూడా రాకముందే విశాఖపట్నంలో ఉన్నటువంటిది బీచ్ రోడ్డులో హార్బర్ పార్కులో ప్రధానమైనటువంటి ఆ యొక్క భూమిని దాదాపు 14 ఎకరాల భూమిని 2,000 కోట్ల రూపాయలు ఈ రోజు పెడితే హార్బర్ పార్కులో దొరకనటువంటి అటువంటి ల్యాండ్ బ్యాంక్ని, అదేవిధంగా విజయవాడలో నడిబోటున బందర్ రోడ్డు సంబంధించిన ఆర్టీసీ ఓల్డ్ బస్టాండ్ దగ్గర 4.25 ఎకరాలు అంటే దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆ భూమిని ఒక లూలు ప్రైవేట్ మాలోడికి కట్టబెట్టడం అనేటువంటిది జనాలందరూ కూడా విస్తుపోతున్నారు. అదేవిధంగా ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడాను హైదరాబాద్లో అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీ భూములను కూడాను ఇదే విధంగా ధారదత్తం చేయడం చూసాం. అంతటితో ఆగలేదు. ఈరోజు ఉర్సా అనేటువంటి వాళ్ళకి దాదాపు 60 ఎకరాలు 1,000 కోట్ల రూపాయలు. అంతెందుకండి, ఇక్కడే మన బాలశౌరి గారి వారికి సంబంధించినటువంటిది దగ్గర 115 ఎకరాలు. ఈరోజు చూసాం లేటెస్ట్గా మన పార్థసారికి సంబంధించిన 600 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 845 ఎకరాలు దారాదత్తం చేయడానికి 25 ఏళ్లకు ముందుకు వచ్చారు. అంటే ఇప్పుడు అనుకుంటున్నాం, ఇప్పుడు లూలుమాల్ ఉంది. లూలుమాల్ అనేటువంటిది హైదరాబాద్, కేరళలో కూడా పెట్టారు. హైదరాబాద్, కేరళలో ప్రభుత్వం ఒక్క రూపాయి కానీ ఒక్క సెంటు కానీ ఇవ్వలేదు. ప్రైవేట్ భూముల దగ్గర తీసుకొని వాళ్ళు డెవలప్ చేసుకుని ఇచ్చారు. సరే, ఈరోజు ఏం చెప్తున్నారు, లూలుమాల్ వస్తే ఇది వస్తుందని. లూలుమాల్ అనేటువంటిది ఒక కమర్షియల్ కాంప్లెక్స్. ఇప్పుడు విజయవాడలో డిమార్ట్, లేకపోతే పీవీపీ, ఐనాక్స్ ఇటువంటివి ఉన్నాయి కదా, ఇటువంటి వాటి వల్లే అది కూడా ఒక కమర్షియల్ కాంప్లెక్స్. ఇదే లూలుమాల్లో ఏమైనా పేదోడు ఏమైనా వెళ్తాడు అనుకుంటే హైదరాబాద్లో చూస్తే మనం వెళ్తే కాకాలి గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగా 17 కేసులు బనాయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ పరామర్శకు వెళ్లేందుకు హెలికాప్టర్ పర్మిషన్ నిరాకరించడం కుట్రలతో నిండి ఉందన్నారు. చివరికి అనుమతి ఇచ్చినా ఎన్నో ఆంక్షలు విధించడం దేశంలో ఎక్కడా లేని దురాచారమని మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. మోపబడి 2 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉండడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అలానే ఇటీవల కాలంలో నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడం, అది కూడా ఎప్పుడు మన నెల్లూరు చరిత్రలో ఎప్పుడు కూడా చూడలే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా గమనించలే. మరి ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు నెల్లూరులో జరగడం చాలా బాధాకరం. చాలామంది జరిగినటువంటి తీరుని, ఇటీవల కాలంలో పెడుతున్నటువంటి అక్రమ కేసుల్ని, వీటన్నింటినీ కూడా చూస్తా ఉన్న తర్వాత నెల్లూరు జిల్లాలో ఇచ్చినటువంటి నిర్లక్ష్యం కానీ, హెలిప్యాడ్ ఇవ్వకుండా చేసినటువంటి తీరు అందరికి కూడా తెలిసిందే. లాస్ట్ మినిట్లో 1 డే బిఫోర్గా జైలుకు పక్కన ఉన్నటువంటి ఒక అడవిలో హెలిప్యాడ్ని చూపించి, ఇక్కడ మీరు ల్యాండ్ కావాలా, పక్కనే ఉన్నటువంటి జైల్లో గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి మళ్ళీ వెంటనే మీరు హెలికాప్టర్ ద్వారా తిరిగి వెళ్ళాలా అని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అయితే అది ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. సో పబ్లిక్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ ప్లేస్ని కూడా 1 డే లోపల హెలిప్యాడ్ని తయారు చేయడం కూడా సాధ్యం కాదని చెప్పి ఆ రోజు నిరాకరించడం కూడా జరిగింది. అయితే ఎటకేళ్ళకి ఈరోజు మరి 2 దురదృష్టకర సంఘటనలు జరగడం కానీ, అలానే నెల్లూరులో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం, వీటన్నిటిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రేపు 31వ తారీఖున అంటే గురువారం రోజు నెల్లూరుకి రావాలని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖతు ద్వారా పరామర్శించి, అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చి అక్కడ జరిగినటువంటి తీరుని దాన్నంతా కూడా తెలుసుకోవడం కానీ, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ చేయాలన్న ఆలోచనతో రేపు 31వ తారీఖున అంటే గురువారం రోజున ఉదయం 10 గంటలకి హెలికాప్టర్ ద్వారా రావడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా చాలా దురదృష్టం అనే చెప్పాలా. విపరీతమైనటువంటి ఆంక్షలు నిన్నటి నుంచి అధికారులు, పాపం వాళ్ళని కూడా మనం ఏం మాట్లాడడానికి లేదు, వాళ్ళకే అర్థమవుతా ఉంది.
నెల్లూరుకు జగన్ పర్యటనపై ఉత్కంఠ. జూలై 31న వైఎస్ జగన్ నెల్లూరులో పర్యటించనున్నారు. జైలులో ఉన్న ఖాకాని ములాఖాత్ చేసి అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక స్థానాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారని సమాచారం. నాయకులపై జరుగుతున్న అక్రమ చర్యలను ప్రజల ముందు ఉంచే కార్యక్రమంగా ఇది మారనుంది. ములాఖత్ కార్యక్రమం ఉంటుంది ఆ రోజు 10:30-11 గంటల మధ్యలో. మరి అక్కడి నుంచి ఆ ములాఖాత్ అయిన తర్వాత ఈవెన్ రాయలసీమలో కూడా ఎప్పుడూ జరగని విధంగా ఈ నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద 200 పైబడి దౌర్జన్యకాండ సృష్టించినప్పుడు ఏదైతే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో ఆయన వైఫ్ మరి పెద్దావిడి ఆ ఇంట్లో ఒక్కావిడే ఉండటం, ఆ దౌర్జన్యకాండకి ఆ వయసులో ఎంతో భయభ్రాంతులకు గురైన ఆవిడ్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి రావటం జరుగుతుంది. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు 31వ తారీఖున కార్యక్రమాన్ని మా నాయకులు మా కార్యకర్తలు స్వాగతిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక కేసు తర్వాత ఒక కేసు పీటీ వారెంట్లు వేసి ఇబ్బందులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జూలై 31న జగన్ నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు కూటమి కుట్రలు చేస్తున్నదని వైఎస్ఆర్సీపీ ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. కాకానిని పరామర్శించేందుకు టీడీపీ గుండాల దాడితో నష్టపోయిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్ వెళ్తున్నారన్నారు. హెలిప్యాడ్ వద్ద కేవలం 10 మందికే అనుమతి ఇవ్వడం దారుణమని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ఏదైతే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉందనేది మనకు అనేక సార్లు స్పష్టంగా కనపడింది. మరొకసారి నెల్లూరు జిల్లా పర్యటనని అడ్డుకోవాలని చెప్పేటటువంటి దానికి వాళ్ళు విధించినటువంటి ఆంక్షలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. జగన్ నెల్లూరు పర్యటన పైన అడుగడుగున ఆంక్షలు విధిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్ దగ్గర కంటే కేవలం 10 మందికి మాత్రమే అనుమతిస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎవరో రాకూడదంట. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చే వారికి నోటీసులు ఇస్తామని చెప్పి ముందుగానే నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 31 అంటే జూలై 31న 13 అక్రమ కేసుల్లో జైల్లో ఉన్నటువంటి 13 అక్రమ కేసుల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిపై 13 అక్రమ కేసులు బనాయించింది కూటమి ప్రభుత్వం. ఆ 13 అక్రమ కేసుల్లో జైల్లో ఉన్నారు. ఈరోజు ఏదైతే ఆ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అలానే 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి 6 సార్లు ఎమ్మెల్యే, వాళ్ళ తండ్రి గారు అంతకుముందు మంత్రిగా చేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా, మొత్తంగా వాళ్ళ కుటుంబం 9 సార్లు ఎమ్మెల్యే. అలాంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబం మీద హత్యాయత్నం వాళ్ళు చేసినటువంటిది. ఇంటి మీదకి వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి తన అనుచరులను పంపించేసి పూర్తిగా ఇంటిని ధ్వంసం చేసి వేమిరెడ్డి ప్రశాంతి గారు తన అనుచర వర్గం మొత్తాన్ని రౌడీలందరినీ పంపి ఏ విధంగా చేసిందో మనం అన్ని చూసాం. అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చంపేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది. ఆయన అక్కడ ఆ టైంకి ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. సో ఆ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆంక్షలు, వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షలు చూడండి. వెంకటాచలం మండలం చెముడుగుంటలోని సెంట్రల్ జైలు సమయంలో పోలీసులు అనుమతించిన హెలీప్యాడ్ వద్దకు కేవలం 10 మంది మాత్రమే వెళ్ళాలి. వైఎస్ఆర్సీపీ పీఏసీ సమావేశం ప్రారంభం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేతృత్వంలో పార్టీ పీఏసీ సమావేశం ప్రారంభమైంది. పెద్దిరెడ్డి, బొత్స, తమ్మినేని, ఆర్కే రోజా, లక్ష్మీ పార్వతి తదితర నేతలు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, వ్యూహాత్మక నిర్ణయాలపై చర్చ జరిగింది. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, శాసనసభ సమావేశాల ప్రణాళికపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ముఖ్య నేతల మధ్య కీలకంగా చర్చలు సాగుతున్నాయి. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం.
రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్ నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు ఏ రకంగా అన్యాయం చేసినాడు ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు విత్తుతున్నామో అదే పండుతుంది. ఎక్కడో కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఇత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ 10 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని ఏదైతే ప్రోగ్రాం జరుగుతూ ఉందో దాంట్లో మీరంతా కూడా ఇంకా అంత ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి. అంటే ఈ ప్రోగ్రాం అనేది అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంది. ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలంటే గ్రామ కమిటీస్ను మనం ఎఫెక్టివ్లీ ఫామ్ చేయాలి. ఎఫెక్టివ్లీ మనం ఫామ్ చేసే ఒక అవకాశం దీనివల్ల మనకు వచ్చింది ఈ ప్రోగ్రాం వల్ల. ఈ ప్రోగ్రాము ఎందుకు ఎంత బాగా ఉందంటే ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఆపరేషన్ సింధూర్పై అమిత్ షా కీలక ప్రకటన. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన నిందితులను భారత ఆర్మీ మట్టుబెట్టిందన్నారు. పాకిస్తాన్ స్థావరాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఇక జమ్మూ కాశ్మీర్ పోలీసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. దేశ భద్రతను కాపాడే అంశంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తోందన్నారు. దేశ ప్రజలు భద్రంగా ఉన్నారని తెలిపారు. नूर खान चकलाला एयरबेस तोड़ दिया गया, मुरीद तोड़ दिया गया, सुगुर्दा तोड़ दिया गया, रफीकी तोड़ दिया गया, रहीम यार खान तोड़ दिया गया, जकोबाबाद तोड़ दिया गया, सुक्कुर और भोलारी भी तोड़ दिए और सुक्कुर, लाहौर, अरिफवाला, चुनेन, जकोकाबाद और नया चोर ये 6 रडार सिस्टम भी उनके पूरी तरह से ध्वस्त कर दिए। 2 सरफेस टू एयर गाइडेड वेपन लाहौर और ओकारा में इनका जखीरा भी समाप्त कर दिया गया। और मान्यवर ये हर चीज में पॉलिटिक्स करते, हर चीज में। जब उन्होंने हमारे रिहायशी इलाकों पर हमला किया फिर भी हमने इनके रिहायशी इलाकों पर हमला नहीं किया, सिर्फ इनके एयरबेस और एयर डिफेंस सिस्टम को निशाना बनाया और उनकी आक्रमण करने की क्षमता को पंगु कर रख दिया। हमारी पूरी सेना, पूरी वायुसेना, पूरी नौसेना अक्षुण्ण थी और उनकी हमला करने की क्षमता को
हमने छिन्न विछिन्न कर दिया। पाकिस्तान के पास शरण में आने के अलावा और कोई चारा ही नहीं था। इसलिए मान्यवर, इसलिए 10 मई को डीजीएमओ ने, पाकिस्तान के डीजीएमओ ने भारत के डीजीएमओ को फोन किया और 5 बजे हमने इस संघर्ष को विराम दिया। 8 एयरबेस इतने सटीक तरीके से तो మంత్రి నారాయణ సింగపూర్లో పుంగోల్ పాయింట్ కేవ్ టౌన్షిప్ ను సందర్శించారు. ఇది సింగపూర్లో మొట్టమొదటి ఎకో టౌన్ గా గుర్తింపు పొందింది. సముద్ర తీరం, గ్రీన్ మొబిలిటీ, స్మార్ట్ ఇన్ఫ్రా వంటి అంశాలపై అధ్యయనం చేశారు. అమరావతి నిర్మాణానికి మద్దతుగా సుస్థిర పట్టణ అభివృద్ధి కోసం ఇదే నమూనాగా తీసుకోవాలని నిర్ణయించారు. స్థానిక అధికారులతో కలిసి పలు అంశాలను పరిశీలించారు. So in terms of section cutting this way, we have a full basement, and even in the basement we allow light to come in. We're going to see some of this opening. That would rely lesser on mechanical ventilation, lighting, okay, by opening up. Right? Likewise here. This is the data. You want back to yes. This coordination issues. There are 2 wings to every block. This comes from 7 to 7, 7 a.m. to 7 p.m. Allow it, the public can go there. You can do hiking, you can do running sports and whatever. Sometimes even camping. So that is reserved. That one is to Pulau Ubi, another island. Also a very nice resort to visit. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నాసా, ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నిసార్ శాటిలైట్ జిఎస్ఎల్వి మార్క్ 2 ద్వారా ప్రయోగించనున్నారు. ఇది 12 రోజుల్లో భూమిని చుట్టేస్తోంది. భూ పరిశీలన, ఉపద్రవ హెచ్చరికల వంటి పలు అవసరాలకు ఇది ఉపయోగపడనుంది. శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ఉపగ్రహం ప్రయోగానికి ముందే స్వామివారిని దర్శించుకున్నారు. To have an important launch. We are going to have a satellite called NISR, NASA ISRO Synthetic Aperture Radar Satellite. This satellite, there are 2 important payloads. There is a S-band synthetic aperture radar payload and a L-band synthetic aperture radar payload. S-band SAR is realized by ISRO, L-band SAR is realized by JPL USA, and there is a 12-meter unfurlable antenna, and the satellite is totally built by ISRO. Satellite is built by ISRO, and the rocket is the GSLV Mark 2 rocket, GSLV F-16 rocket. So this launch is targeted tomorrow evening 5:40, and this satellite is going to be useful for Earth observation, disaster warning and mitigation. So multiple applications this satellite is going to be useful, and this satellite will cover the entire globe once in 12 days. It will continuously cover the entire globe, and the data will be utilized by the global community for the welfare of the global community. Gaganyaan is our program to take Indians in our Indian rocket with Indian technology from Indian soil, take it to space, stay there for a few days, come back safely, bring them back to Indian shore, and that is the first primary objective of Gaganyaan. That is the stepping stone for our future manned space program, so that Indians will populate the solar system. They go to moon or even beyond. This is the beginning. So we are developing, the technologies are all developed. We are now qualifying the technology. We will have 3 unmanned flights
prior to having the crewed flight. And 4 crew astronauts have been selected. They are also getting ready for the mission. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి BV9 న్యూస్.